ఎవరు గొప్ప? ఒకనాడు ఒక రైతు దూరాన ఉన్న పట్టణానికి పోతూ ఉండగా దారిలో అతనికి ఒక వ్యాపారి, ఒక ఉపాధ్యాయుడు తగిలారు. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ నడక సాగించారు. మధ్యాహ్నమైంది. ముగ్గురికి ఆకలిగా ఉంది. ఎవరి దగ్గర ఆహారం లేదు. దరిదాపుల్లో ఒక గ్రామం అయినా లేదు. ఆ స్థితిలో వాళ్ళు ఒక తోట వద్దకు వచ్చారు. అందులో పనస చెట్లున్నాయి. వాళ్ళు తోటలో ప్రవేశించి తోటమాలిని కలుసుకుని తమకు ఆకలిగా ఉన్నదని ఒక పనసపండు ఇచ్చినట్టయితే దాన్ని పంచుకు తిని ఆకలి తీర్చుకుంటామని చెప్పారు. తోటమాలి సరేనని వారికి ఒక పనసపండు ఇచ్చాడు. రైతు ఆ పండును తీసుకుని కోస్తూ మిగిలిన ఇద్దరికన్నా పెద్ద వాటా సంపాదించాలన్న ఉద్దేశంతో మన ముగ్గురము 3 వృత్తుల వాళ్ళం. నేను వ్యవసాయం చేస్తాను, వ్యాపారి వర్తకం చేస్తాడు, ఉపాధ్యాయుడు విద్య నేర్పుతాడు. ఈ 3 వృత్తుల్లో ఏది గొప్పదో వాళ్ళకి పండులో ఒక భాగం అదనం. దీనికి మీ ఇద్దరు ఏమంటారు అన్నాడు. మనిషికి వస్తువుల అవసరం కన్నా చదువు కన్నా ఆహారం ముఖ్యమైంది కనుక ఆహారం పండించే తన వృత్తే ప్రధానమైనదని వాదించి పండులో అదనపు భాగం పుచ్చుకుందామని రైతు ఉద్దేశం. రైతు ఇలా అనేసరికి ఉపాధ్యాయుడు, నువ్వు చెప్పిన దానికి ఒక కథ చెబుతాను. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. వాళ్ళు బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవాళ్ళు. ధనికుడు వృద్ధుడైపోతున్నాడు. ఆయన పోయిన మరుక్షణం 3 కొడుకులు ఉన్నదంతా అలాములు పలాములు చేసేస్తారు. అలా జరగకుండా చెయ్యటానికి ఆయన ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ఒక్కొక్క కొడుకునే విడివిడిగా పిలిచి వాడికి తన వాంగ్మూలం చూపాడు. అందులో ఏమి రాసి ఉన్నదంటే తన మరణానంతరం తన ఆస్తిని 4 భాగాలు చెయ్యాలని, తన నుండి ఉంగరం పొందిన వాడికి ఒక భాగం అదనంగా ఇవ్వాలని ఉన్నది. ధనికుడు ఒక్కొక్క కొడుకుతోనూ, చూడు నాయనా, నువ్వు బుద్ధిగా ఉండి బాధ్యత తెలుసుకుని ప్రవర్తించావంటే ఆ ఉంగరం నీకే ఇస్తాను అని చెప్పాడు. తర్వాత కొంతకాలానికి ధనికుడు చనిపోయాడు. పెద్దవాళ్ళు 4 కూర్చుని ధనికుడి వాంగ్మూలం చదివి ఆయన వదిలిపెట్టిన ఆస్తిని 4 భాగాలు చేసి ధనికుడి కొడుకులను పిలిచి, మీలో మీ తండ్రి నుంచి ఉంగరం సంపాదించింది ఎవరు అని అడిగారు. నేనే అంటూ ఒకడు ఉంగరం తీసి చూపాడు. కాదు నేను అంటూ 2వాడు 3వాడు కూడా ఉంగరాలు తీసి చూపించారు. ముగ్గురికి తండ్రి ఒకరికి తెలియకుండా ఒకరికి ఉంగరాలిచ్చాడు. అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. పెద్దలు చేసేది లేక ముగ్గురికి తండ్రి ఆస్తిని సమంగా పంచారు అని కథ ముగించి, మన 3 వృత్తులు మంచివే, దాన్ని గురించి తర్కించనవసరం లేదు. అలాగే మన 3 ఆకలి సమానమే. ఒక వృత్తివాడికి తక్కువ ఆకలి, మరో వృత్తివాడికి ఎక్కువ ఆకలి ఉండదు. అందుచేత పండును సమంగా పంచుకుని తిందాం అన్నాడు ఉపాధ్యాయుడు. రైతు తన దురాశకు సిగ్గుపడి పనసపండును 3 భాగాలు చేశాడు. వాటిని 3 తిని తమ ఆకలి తీర్చుకుని ముందుకు సాగిపోయారు. కథ సమాప్తం. ఉపకార నేరం. ఒక దేశపు రాజు ఒకనాడు వేటకు పోయి వేట తమకంలో అరణ్యంలో ఒంటరిగాడైపోయాడు. ఆ సమయంలో ఒక మనిషి పులితో పోరాడడం అతని కంటపడింది. రాజు వెంటనే పులిని తన బాణాలతో కొట్టిపడేసి కత్తితో చంపి ఆ మనిషిని కాపాడి, ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరినో చెప్తాను, మీ చేతులు చాచి చూపండి అన్నాడు ఆ మనిషి. రాజు ఆశ్చర్యపడి తన చేతులు చాచాడు. వెంటనే ఆ మనిషి రాజు 2 చేతులను కలిపి కడుతూ, నేను దొంగను అని రాజు ఆభరణాలన్నీ తీసేసుకున్నాడు. రాజు అతని చర్యకు నిర్ఘాంతపోయి, నేను పులిని చంపి ఉండకపోతే నిన్ను పులి ఈ పాటికి చంపి ఉండునే, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి దొంగ, నేను ప్రాణరక్షణ చెయ్యమని నిన్ను కోరలేదు, పులిచేత చావకుండా బతికాను గనక నా వృత్తి నేను చేసుకోక తప్పదు అన్నాడు. అతను రాజు ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలవటం పూర్తి చేసి అరణ్యంలో ఎటో వెళ్ళిపోయాడు. తర్వాత రాజపరివారం రాజును వెతుక్కుంటూ వచ్చి చేతికట్లు విప్పింది. రాజు తన నగరానికి తిరిగి వెళ్ళి, ఇక నుంచి ఈ రాజ్యంలో పరోపకారం నేరంగా భావించబడి తీవ్రంగా శిక్షించబడుతుంది అని దేశమంతటా చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని రాజు దగ్గర కొలువున్న వాళ్లేగాక ప్రజలు కూడా చాలా బాధపడ్డారు. రాజు శాసనం చేసి ఊరుకోక పరోపకారం చేసే వారిని పట్టుకోవటానికి చారులను నియమించాడు. వాళ్ళు కొంతమందిని పట్టుకు వచ్చారు. రాజు వాళ్లను విచారించి కారాగృహంలో పెట్టించాడు.
ఇదంతా భరించలేక మంత్రి రాజుగారి అవివేకాన్ని అరికట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. రాజుగారికి ఈ విపరీత బుద్ధి కలిగించిన దొంగ విచ్చలవిడిగా బాటసారులను కొల్లగొట్టుతున్నాడని మంత్రికి తెలియవచ్చింది. అందుచేత మంత్రి మారువేషం వేసుకుని కొంత డబ్బు వెంట తీసుకుని అరణ్యం ప్రవేశించాడు. ఆయన ఊహించినట్టే దొంగ ఆయన్ను అటకాయించి డబ్బు లాగేసుకున్నాడు. ఈ రాజు దగ్గర కొలువు చేయలేక దేశాంతరం పోదామని బయలుదేరితే నాకు నువ్వెక్కడ దాపురించావురా బాబూ అన్నాడు మంత్రి. నువ్వు రాజు దగ్గర కొలువు చేస్తావా అన్నాడు దొంగ. అవును, కావలిస్తే రాజుగారి ఖజానా దొంగిలించు అన్నాడు మంత్రి. ఖజానా దొంగతనం చేయటానికి సహాయం చేస్తే నీకు అందులో భాగం కూడా ఇస్తాను అన్నాడు దొంగ. రాజు సొత్తు దోస్తానంటే సంతోషంగా సహాయం చేస్తాను అన్నాడు మంత్రి. ఆ రాత్రి వాళ్ళు రాజభవనం సమీపంలో ఉండగా మంత్రి దొంగ దొంగ అని కేక వేశాడు. కాపలా వాళ్ళు వచ్చి దొంగను పట్టుకున్నారు. మర్నాడు రాజు దొంగను చూస్తూనే ఈ నీచుడు తల నరకండి అన్నాడు. ఆ మాట వినగానే మంత్రి పెద్ద పెట్టున ఏడవసాగాడు. దొంగను తల తీసేయమంటే నువ్వెందుకు ఏడుస్తావు అని రాజు అడిగాడు. మహారాజా, ఈ దొంగను చంపి తమరి దేశానికి మహోపకారం చేస్తున్నారు, కానీ ఉపకార నేరానికి గురి అవుతున్నారు అన్నాడు మంత్రి. రాజుకు జ్ఞానోదయమైంది. ఆయన ఉపకారులను విడిపించి ఉపకార నేరశాసనం రద్దు చేయించి దొంగకు మరణదండన విధించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.